గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తెలుగు సినీ పరిశ్రమ సందడి చేసింది. తెలంగాణ గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు ఈ పెరేడ్ను ప్రారంభించి ఆకట్టుకున్నారు. బాలకృష్ణ, శ్రీలీల వంటి ప్రముఖ తారలు, నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా నిర్వహించిన ఇఫీ పెరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా 16 కళా బృందాలు కనుల పండుగ చేసిన ఈ పెరేడ్ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలీల, నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదల రవి, సినీ నటుడు నాజర్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు, మాదల రవిలు మాట్లాడుతూ ప్రాంతీయ భాష నుంచి పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగిందని గుర్తుచేశారు. ప్రాంతాలకతీతంగా అందరినీ ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు, ప్రపంచ సినిమాతో పోటీపడేందుకు ఇఫీలాంటి వేదికలు ఎంతైనా ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా ప్రాంతీయ భాషల నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిందని దిల్ రాజు వంటి ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇఫీలాంటి వేదికలు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు నొక్కి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.